సకల ఘనత మహిమ ప్రభావములు మన దేవునికే చెందును కాక. ఈరోజు ఒక టీషర్ట్ ఇంతకుముందు వేసుకుని చూసింటారు. ఇక్కడ వైర్లెస్ కనెక్షన్ అని ఉంది. పైకి చూస్తే ఇక్కడ సంబడి ఈజ్ ప్రేయింగ్. ప్రేయర్ ఈజ్ వైర్లెస్ కనెక్షన్ టు గాడ్. మొన్న ఒక ఆలోచన దేవుడిచ్చాడు. ఏంటంటే, మనము ఎడతెగక ప్రార్థన చేయుచు ఎప్పుడు అంత్యదినాలు వస్తాయి, ఎప్పుడు రాకడ వస్తుంది అని వెతకకుండా అప్రమత్తంగా ఉండుడి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అని ఉన్నది. యేసయ్య చెప్తాడన్నమాట. అయితే ఇది ఎలా సాధ్యం? ఎల్లప్పుడూ ఎలా సాధ్యం అంటే, ఒక నిజ క్రైస్తవుడు ఎల్లప్పుడూ చేసే పనులు తనకు తెలిసి తెలియకుండా అయినా కానీ ఎల్లప్పుడూ చేయవలసిన, ఈ శరీరము చేయవలసిన పనులు 3. ఒకటి, గుండె కొట్టుకోవాలి. డబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని గుండె కొట్టుకోవాలి. 2, శ్వాస పీల్చుకోవాలి. శ్వాస అంటే మనము తల్లి గర్భం నుంచి బయటికి రానప్పుడు మనం శ్వాస పీల్చుకోము, కానీ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం శ్వాస పీల్చుకుంటాం. తరువాత బ్రెయిన్ అనేది పనిచేయాలి. ఈ 3 చేస్తేనే ఆరోగ్యవంతుని లక్షణాల్లో ఈ 3 పనిచేయాలి. లేకపోతే చనిపోయినారని చెప్పేసి వాళ్ళని వేరే చోటికి పంపించేస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమంటే, మనము నిజ క్రైస్తవుడు ఈ లబ్ డబ్ అని కొట్టుకునేటప్పుడు నీ నోట్లో ఉండవలసిన మాట ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్, ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్ అని మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎడతెగక ప్రార్థన ఎలా చేస్తాం? లేకపోతే మన లబ్ డబ్ అనేటప్పుడు మనం దానికి ట్రైనింగ్ ఇస్తే, లబ్ డబ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్, ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్, ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్ అని ట్రైనింగ్ ఇస్తే మన జీవితమే మారిపోతుంది. మనము ఇక్కడ ఏదో సంభవిస్తుంది, ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది, ఇక్కడ ఒక కలామిటీ వచ్చింది, ఇక్కడ ఒక పాండమిక్ వచ్చింది అని మనము దిగులు చెందకుండా మన గుండె చప్పుడు దేవునిని అంటిపెట్టుకొని ఆయనతో 2-way కమ్యూనికేషన్, ప్రేయర్, ఎడతెగక ప్రార్థన చేయండి అంటే ప్రేయర్. చాలామంది ప్రేయర్ ఎలా ఉంటుందంటే పరిసయ్యుల ప్రార్థనలాగా ఉంటుంది, విస్తారంగా ఉంటుంది. కానీ దేవుడు ఈ వైర్లెస్ కనెక్షన్ ఓన్లీ వన్ వే కాదు, ఇట్స్ 2-way. అంటే మీరు దేవునితో మాట్లాడుతున్నారు సరే, మరి దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఈ అనుభవం లేకుండా, దేవుడు మనతో మాట్లాడే అనుభవం లేకపోతే మనం ఇంకా ఏదో కొరతలో ఉన్నాము, ఇంకా ఏదో నీలో ఆ దేవునితో ఉండే ఆ పరవశం ఉందా? నీలో దేవునితో ఉండే శక్తి ఉందా? ఇంకా నువ్వు కీర్తన చదువుకుంటా ఆదరణ పొందుకుంటున్నావా? ఇంకా అక్కడ చదువుకుంటా కొంచెం శక్తిని పొందుకుంటున్నావా? అంటే యేసు చాలును అనే పాట మనం ఏమంటాం? యేసు చాలును, యేసు చాలును, ఏ సమయం పైన, ఏ స్థితికైనా మన జీవితములో యేసు చాలును. దేవుడు తన కుమారుణ్ణి, ఎంపిక చేసుకున్న కుమారుణ్ణి మన కోసం పంపించి ఆయనకు యెషువా అని హీబ్రూలో ఉంటుంది. దానికి అర్థం ఏమంటే విమోచకుడు, మిమ్మల్ని విడిపించువాడు, మిమ్మల్ని కాపాడు, రక్షకుడు. అంటే ఇంగ్లీష్లో డెలివరర్ అండ్ రెస్క్యూవర్ అనే దానికి మీనింగ్ యెషువా అంటే. అయితే అది గ్రీక్ మార్గపడేటప్పుడు ఈసోస్. దాని నుంచి మనం తెలుగు బైబిల్ ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేయబడలేదు, గ్రీక్ నుంచి తర్జుమా చేయబడింది. ఎస్పెషలీ ఈ మత్తయి, మార్కు, లూకా, వీటి దేవుని మాటలు యేసయ్య నోట ఇది గ్రీకు నుంచి తర్జుమా చేయబడింది. కొన్ని అరమిక్ భాష, అంటే యేసయ్య వాళ్ళ శిష్యులు అప్పుడు మాట్లాడిన భాష అరమిక్ భాష అంట, అక్కడి నుంచి కూడా డిరైవ్ చేయబడింది. ఈ పాత ఎక్కువగా గ్రీకు భాష నుంచి ఇది డిరైవ్ చేయబడింది. అందుకే మనం చూసినట్టయితే ఇంగ్లీష్ పేర్లకి ఇక్కడ తెలుగు బైబిల్లో ఉండే పేర్లకి కొంచెం వ్యత్యాసం. యేసు అనేది గ్రీక్ భాష నుంచి వచ్చింది. క్రీస్తు అంటే అభిషక్తుడు. అదే
పేతురుని అడుగుతాడు అన్నమాట, నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అని అడుగుతాడు. అంటే మిగతా వాళ్ళు ఆ ప్రవక్త ఈ ప్రవక్త అని అనుకుంటున్నారు. చనిపోయిన యోహాను, బాప్తిస్మా ఇచ్చే యోహాను మళ్ళీ తిరిగి పుట్టాడేమో, మళ్ళీ వచ్చాడేమో అనుకుంటున్నారు. మరి మీరెవరు అనుకుంటున్నారంటే పేతురు అంటాడు, నీవు దేవుని కుమారుడవు అన్నప్పుడు, షబాష్, నీకు ఈ జ్ఞానము ఎవరే కానీ, ఈ భూమి మంది ఉన్నవాడు ఎవరే ఇవ్వలేదు కానీ, తండ్రి అయిన దేవుడు నీకు అనుగ్రహిస్తేనే కానీ నీకు ఈ విషయం తెలియదు అని అంటాడు అన్నమాట. అంటే యేసయ్య అది ఒప్పుకున్నట్టే కదా, దేవుని కుమారుడని ఆయన ఒప్పుకున్నట్టే కదా. తర్వాత యేసయ్య ఏం చెప్తాడంటే, సైతానుతోటి 40 దినాలు మత్తయి 4లో మనం చూసినట్టయితే, నీ దేవునిని తప్ప, నీ తండ్రి అయిన దేవునిని తప్ప ఎవరినీ కానీ నువ్వు ఆరాధించవద్దు అంటే, దానికి మళ్ళీ ఇంకోసారి చెప్తానమాట. సద్బోధకుడా అని ఒక వ్యక్తి ఆయన సంబోధించినప్పుడు, నన్ను ఎందుకు మీరు మంచివాడని మీరు సంబోధిస్తున్నారు? మంచివాడు ఎవడను లేడు దేవుని తప్ప. అంటే యేసయ్య చెప్పింది ఏమంటే, నీ ఫోకస్ దేవునిని తప్ప ఇంకొకరికి మీద నీ ఫోకస్, అంటే యేసయ్య మీద కూడా నీ ఫోకస్ పెట్టద్దు. యేసయ్యని వెంబడించు, నన్ను వెంబడించు అన్నాడు. శిష్యులను పిలిచేటప్పుడు, హే నన్ను వెంబడించు అంటే వాళ్ళు యేసుని వెంబడించారు. అలాగే మత్తయిని కూడా, అయ్ నన్ను వెంబడించు అంటే, మత్తయి ట్యాక్స్ కలెక్టర్ రాసుకుంటున్నాడు, ఏయ్ నన్ను వెంబడించు అంటే ఆయన వచ్చేసాడు. వెంబడించు అనే మాట అది ఒక కమాండ్మెంట్. ఆ రోజు వాళ్ళు పిలిచినప్పుడు వెంబడించు అన్నాడు, కానీ నన్ను వెంబడించుంటే నన్ను మాత్రమే వెంబడించు. మనం యేసయ్యని ఎందుకు వెంబడించాలంటే, ఆయన పరలోకములో దేవుడు చెప్పిన మాటలను అక్కడ ఉండి వచ్చినవాడు. నెంబర్ 1, దేవునితో కలిసి ఉండి వచ్చినవాడు. నెంబర్ 2, ఆయన చెప్పిన మాటలే చేశాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయలేదు. నా చిత్తం నెరవేర్చుటకు నేను ఇక్కడికి రాలేదు, కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను పంపబడి తిని. ఇస్రాయేల్ మొదట ఏమంటాడు, ఫస్ట్ ఆయనకు కూడా మొత్తం ఒకటేసారి A to Z చూపించబడలే. దేవుని యొక్క చిత్తము ప్రోగ్రెసివ్గా చూపించబడింది. ఒకసారి చూస్తే కనాని స్త్రీతో అంటాడు, నేను ఇశ్రాయేలులో తప్పిపోయిన వారి కోసమే పంపబడి తిని అంటాడు. పంపబడి తిని ఇక్కడ ఎందుకు మనం క్లారిటీ ఇచ్చుకోవాలంటే, దేవునిని తప్ప నువ్వు ఎవరిని కానీ, నువ్వు కానీ నువ్వు ఆరాధన చేయకూడదు, సేవ చేయకూడదు. యేసయ్య చెప్పింది కూడా అదే. కానీ రోమీయులు ఆ టైంలో యేసయ్య చేసినది, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకీయులు ఆ రోమీయులను, వాళ్ళు అప్పుడుండే విధానాలను ఆయన ఖండిస్తూ, ఇది దేవుడు మీ మనసుకు దేవుడు దూరంగా ఉన్నాడు, మీ పెదవులు దేవుని గురించి మాట్లాడుతున్నాయి కానీ మీ మనస్సులు దూరంగా ఉన్నాయి అని చెప్పేసి క్లియర్ కట్గా కట్ అండ్ రైట్ చెప్పేశాడు అన్నమాట. మరి అప్పుడు ఏమైపోయిందంటే, ఈ చర్చ్ అనే ఒక సమాజ మందిరంలో వెళ్ళవలసిన వారు అక్కడ ఆదాయం తగ్గిపోయింది. ఇంకొక మాట అంటాడు, మత్తయి 12:50 ఏమని ఉంటుందంటే, నా సహోదరుడు, నా తల్లి ఎవరు అంటే, దేవుని చిత్తము నెరవేర్చిన వాడే నా సహోదరుడు. మనము కూడా దేవుని చిత్తము నెరవేర్చడానికి యేసయ్య ఆల్రెడీ అర్హత ఇచ్చేశాడు. అంటే ఈ కనెక్షన్ విత్ గాడ్ అనేది, ఈ వైర్లెస్ కనెక్షన్ కాదు, ప్రేయర్ కనెక్షన్ విత్ గాడ్ అనేది, మనము యేసయ్య రాకముందు మనలో దేవుడు ఉండే పరిస్థితి లేదు. ఆవగించలాంటి దేవుని ఆత్మని మనలో యేసయ్య ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మనలో ఉండేది దేవుని ఆత్మ. క్లియర్ కట్గా మీరు దేవుని మాత్రమే మీరు ఆరాధించాలా అని చెప్పేసి మోషే చెప్పిన ఆజ్ఞ అదే, యేసు చెప్పిన ఆజ్ఞ అదే. కానీ ఈరోజు ఏమైపోతా ఉందంటే, ఈ రోమియోలు మళ్ళీ వాళ్ళ అధికారాన్ని, ఆ యొక్క రిలీజియస్ అధికారాన్ని పొందడానికి వాళ్ళు మోసం చేసి మళ్ళీ ఇంకొక విగ్రహాన్ని మనకు చూపించారు. అదే యేసుని, పరిశుద్ధాత్మని మనము దేవునిగా స్వీకరించి త్రియేక దేవునిగా మనం స్వీకరించాలా అని చెప్పేసి మన మీద రుద్ది మళ్ళీ దాని మీద వాళ్ళ అధికారం చేపట్టారు. దీనికి పౌలు గ్రంథాలను 14 పత్రికలను యాడ్ చేసి పౌలు అంటాడు, మిమ్మల్ని నా సువార్త 2-3 చోట్ల అంటాడు అనమాట. తరువాత మిమ్మల్ని తంత్రముతో పట్టుకుంటేనంటాడు.
తర్వాత ఆయన అంటాడు, తన గురించి తనకు చెప్పుకుంటా ఏమంటాడంటే, నేను మంచి చేయాలని ఉండినప్పటికీ నేను చెడు చేస్తున్నాను, నేను చెడు చేయకూడదని ఉన్నప్పటికీ కానీ అదే చేస్తున్నాను, మంచి చేయాలని ఉన్నప్పటికీ చెడు చేస్తున్నాను, చేయలేకపోతున్నాను, చెడు చేయకూడదని ఉన్నప్పటికీ చెడు చేస్తున్నాను. ఎవరికి ఆయన చెడు చేస్తున్నట్టు ఆయనే ప్రకటించుకున్నాడు. యేసయ్య అందరితో అంటాడు అనమాట, మీరు ముఖ్యంగా శిష్యులతో అంటాడు, మీరు పరిసయ్యుల పులిపిండిని అంటే పుల్లని పిండిని ఈస్ట్ లాగా అనమాట గురించి జాగ్రత్త పడుడి. ఎందుకంటే ఇంకొక ఉపమానం ఉంటాడు, దేవుని రాజ్యము దాదాపుగా ఒక 30 కేజీల గోధుమ పిండిలో దాచే పులిసిన పిండి యాడ్ చేస్తారనమాట. మొత్తం అదంతా మళ్ళీ చెడిపోకుండా ఆ గోధుమ పిండి మరుసటి రోజుకి అది పొంగి అదంతా ఒకేలాగా మనం తినడానికి రుచికరంగా తయారవుతుంది. అట్లా అంటాడు. కానీ ఇంకొక చోట ఏమంటాడంటే అది పరలోక రాజ్యం గురించి చెప్తారు మర్మంలో 13వ అధ్యాయంలో, మత్తయి 13వ అధ్యాయంలో. అయితే ఇక్కడ అంటాడు, ఇంకో జాగ్రత్త పడండి మీరు ఈ యొక్క పులిసిన పిండిని. పరిసయ్యులైన ఇప్పుడు పౌలు ఎవరు? పరిసయ్యుడు. పౌలు ఎవరు? రోమియుడు. పౌలు ఎవరు? అబద్ధ ప్రవక్త. ఇది తెలియక మనం ఏం చేస్తామంటే పౌలు బోధలకు వెళ్తాం. పౌలు బోధలు చాలా సింపుల్ పాటించడానికి. ఏం లేదు, చెప్పడానికి నువ్వు పాపం చేసినావు, నువ్వు పుట్టక ముందు నుంచి నువ్వు పాపం చేసినావు, ఆదాము నుంచి నువ్వు పాపం చేసినావు, నువ్వు పాపం చేసినా కానీ ఓకే, నువ్వు మంచి చేయాలని ఉన్నా కానీ నువ్వు మంచి చేయొద్దు, ఎందుకంటే ఇది శరీరము, చేసేది నేనే ఏర్పడిన కానీ నేను కాదు అని చెప్పుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. కానీ యేసయ్య చెప్పినాడు, నీ యొక్క తండ్రి అయిన దేవుడు ఆయన ఏంటి? హీ ఈజ్ పర్ఫెక్ట్. నీ తండ్రి అయిన దేవుడు మత్తయి 5వ అధ్యాయం లాస్ట్ వచనం ఉంటుంది, పరిపూర్ణుడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. అంటే నువ్వు చేసిన తప్పు మళ్ళీ చేసుకో, మళ్ళీ ఆదివారం పో, మళ్ళీ రొట్టె రసం తీసుకో, మళ్ళీ చేసుకో, మళ్ళీ రా అని ఈజీగా పాటించేది పౌలు బోధలు. యేసు బోధ కొంచెం కష్టం. నీ తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టాయి, నీ కొడుకు, నీ భార్య, నీ పిల్లలు, నీ కూతురు, నీ బంధువుల్ని వదిలేసి నన్ను వెంబడించు. నువ్వు సమస్త జనులారా భారం మోస్తున్నారా, నా ఎద్దుకు రండి. భారం మోసి విసిగిపోయిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నా కాడి సులువు, నన్ను వెంబడించండి అని అంటాడు. మనం యేసుని వెంబడించి ఆయన చెప్పిన మర్మాలు ఆయన 13వ అధ్యాయంలో దాదాపుగా 7 పరలోక రహస్యాలు చెప్తాడు. అంటాడు, ఈ రహస్యాలు అందరికీ అర్థం కావు బ్రదర్. ఈ బ్రదరే కదా, మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మనం దేవుని చిత్తం నెరవేరుస్తామో అప్పుడు మనము పాత నిబంధనలోకి వెళ్ళి సామెతలు చదువుకుంటా ఆదరణ పొందవలసిన అవసరం లేదు. మనమే ఆదరణ ఇంకొకరికి, మనమే స్వస్థత. యేసయ్య వచ్చింది యేసు లాంటి వారిని తయారు చేయడానికి కోసం. మనం సహోదరులం, మనము సైతానును గద్దించాలి, మనము ప్రతి విధమైన రోగాలను మనం గద్దించి ముట్టి తట్టి తరిమేయాలి, కాల్చిపడేయాలి. దయ్యాలను వెళ్ళగొట్టాల, గద్దించాల. న్యాచురల్గా ఏదన్నా యేసయ్య పడవలో నిద్రపోతున్నప్పుడు దోణిలో పెను తుఫాన్లు వచ్చినప్పుడు ఆయన గద్దిస్తాడు, హే వెళ్ళు అంటాడు. అలాగా మనం గద్దించడానికి అధికారం మనకిచ్చాడు. ఎందుకంటే మనము కూడా యేసయ్య సహోదరులం, దేవుని కుమారులమైన. యేసయ్య రాకముందు మన పరిస్థితి వేరు, మనము బానిసలం. యేసయ్య వచ్చిపోయిన తర్వాత దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో నివసించడం స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే మా పరలోక రాజ్యము మీరు వస్తుంది అంటే అప్పుడో ఇప్పుడో ఇక్కడో అక్కడో ఎక్కడో కాదు, మీలోనే ఉంది పరలోక రాజ్యం. అంటే ఆ మనలోనే దేవుణ్ణి ఎప్పుడైతే మనము నింపుకుంటామో, ఒక ఆవగింజ వేసి ఎప్పుడైతే ఈ ఆవ చెట్టు అంటే ఆ ప్రాంతంలో గలిలియా ప్రాంతం, ఆ ప్రాంతాల్లో చూసినప్పుడు ఆవగింజ మన ఆవగింజ కంటే చాలా చిన్న సైజు అనమాట. అది దాదాపుగా 12 ఫీట్ అంటే 12 అడుగుల ఎత్తు
పెరిగి దానికి కొమ్మలు వచ్చినప్పుడు ఆ కొమ్మల కింద ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేస్తాయి. మనము దేవునిలో దేవుని ఆత్మతో నింపబడి మనము వృక్షము వలె బలపడినప్పుడు దేవుని దూతలు, ఈ ఆకాశ పక్షులు అంటే దేవుని దూతలకు సాదృశ్యం. దేవుని దూతలు మనకు పరిచర్య చేస్తారా అని చెప్పేసి యేసయ్యకి పరిచర్య చేస్తారు. 40 దినముల ఫాస్టింగ్ తర్వాత యేసయ్యకి పరిచర్య చేస్తారని మత్తయి గ్రంథంలో ఉంది. తరువాత చిన్నపిల్లల దగ్గర రానప్పుడు ఆ చిన్నపిల్లల దూతలు దేవుని చూచుతూ ఉండెదరు అని అంటాడనమాట. అంటే మన కోసము దేవుని దూతలు కొంతమందిని దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. అయితే వాళ్ళు ఎప్పుడు నీతో పాటు ఉండి నీకు పరిచర్య చేస్తారంటే నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ఒక వృక్షం వలె బలంగా తయారయ్యి, ఇంకా నువ్వు బలము కోరుకునే వ్యక్తివి కాదు, నువ్వు బానిసవు కాదు. యు ఆర్ నాట్ ఏ పేషెంట్. నువ్వు ఆరోగ్యవంతుడు మాత్రమే కాదు, నువ్వు వైద్యుడవు. ఎవరికి అంటే అస్వస్థతను రోగులకు కూడా బాగు చేసే వైద్యుడవు నువ్వు. ఇది మన పొజిషన్. దీన్ని బట్టి మనకు యేసు చాలును, సరిపోతాడు. ఆయన చెప్పినవి మాటలు అవి ఆయన మాటలు కాదు, దేవుని మాట, యేసయ్య నోట. అవి మాత్రం మనం చూసుకుంటే దానికంటే మించినది ఇంకేం లేదు. ఇంకా మనం వెతుకుంటూ అంటే యేసయ్య, దేవుని కుమారుడైన యేసయ్య చెప్పిన మాటలు నువ్వు సరిపోలేదంటే అది ఎవరిని అవమానించినట్టయితుందంటే దేవుణ్ణి అవమానించినట్టయితుంది. దేవుడు యేసయ్య చేసిన ఆ యొక్క మన కోసం చేసిన ఆ త్యాగాన్ని, మనల్ని పవిత్రపరచడానికి మన కోసము ఆయన తీసుకున్న ఆ యొక్క త్యాగాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చి, ఆయనకి ఇష్టం లేకున్నా కానీ, కష్టమైనా కానీ, ఈ తండ్రి ఈ పాత్ర నా నుంచి తొలగించు అని చెప్పినప్పుడు కానీ దేవుడు చెప్పినట్టుగా యేసయ్య చేసి మనకు చూపించాడు. ఎందుకంటే అక్కడ మనకు డెమాన్స్ట్రేషన్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ 100% విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు ఎన్నో ఆశలు ఉంటాయి, లోకరీతిగా మనకెన్నో చేయాలంటుంది. కానీ వీటన్నిటికంటే పక్కన పెట్టి దేవుని చిత్తం ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తావో, మన చిత్తాన్ని కొట్టివేసి తుడిచేసి మనం చేయాల్సినట్టు మనం చేయాలనుకున్నట్టు మనం పక్కన పెట్టేసి దేవుని చిత్తం ఎప్పుడైతే చేశామో అప్పుడు వీ విల్ బీ కాల్డ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, వీ విల్ బీ కాల్డ్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అండ్ వీ విల్ బికమ్ బ్రదర్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే నువ్వు యేసులాగా, యేసు ఒక కమాండ్మెంట్ చెప్తాడనమాట, యూ విల్ డూ, ఇట్స్ ఏ థ్రెషోల్డ్ పాయింట్ అనమాట. యూ విల్ డూ గ్రేటర్ థింగ్స్ దెన్ మీ, నువ్వు నాకంటే గొప్ప కార్యములు చేయదువు అని అంటాడు. అయితే ఎందుకన్నాడంటే మనము దేవుని కంటే అయితే గొప్ప కార్యాలు చేయలేము, కానీ యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేయాలి. అది ఆయన ఇచ్చిన. ఎందుకంటే నేను దేవుని దగ్గర ఉంటాను, నేను మీతో కలిసి గొప్ప కార్యాలు చేస్తాను, పరలోక రాజ్యాన్ని తీసుకొస్తాను. పరలోక రాజ్యం తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే దేవుని కుమారులైన మన మీద, యేసయ్య సహోదరులైన మన మీద. ఎందుకంటే యేసయ్య దేవుని కుడిపార్శ్వం ముందు కూర్చొని మన కోసం వ్యాజ్యమాడుతున్నాడు. మనం వెళ్ళాల్సిందే, ఇంకా వెళ్ళి మనము దేవుని రాజ్యాన్ని తీసుకొని రావాలా, దేవుని రాజ్యాన్ని తీసుకురావాలా అని. అప్పుడే యేసయ్య చనిపోయిన కొన్ని దినాల్లోనే ద ఫస్ట్ చర్చ్ అంటే మొదటి చర్చిలో అప్పుడు దేవుని రాజ్యం వచ్చే సన్నాహాలు ఎన్నో కనపడినాయి అన్నమాట. అయితే దాన్ని ఇంకా దూరం చేయడానికి ఈ అబద్ధ బోధలు బైబిల్లోకి వచ్చేసి, పౌలు రాసిన బోధలు, యోహాను స్క్రిప్చర్ ఇవన్నీ వచ్చేసి మనల్ని యేసయ్య చెప్పిన మాటలను చూడకుండా ఇంకా సులభమైన ఈ పౌలు బోధలు, యోహాను బోధలు చెప్పుకుంటూ విగ్రహారాధన అంటే యోహాను అంటాడు యేసే దేవుడు అంటాడు అన్నమాట. యేసు చెప్పలేడా? ఇప్పుడు యేసు అన్ని విషయాలు మనకు పరలోక రహస్యాలు, తర్వాత మనం చేయవలసిన పని, ఆయన మనం వెంబడించమని చెప్పి ఆయన మనకు క్లియర్గా చెప్పినప్పుడు నేను దేవుడు అని మనకు డైరెక్ట్గా యేసు చెప్పలేడా? మరి యోహాను ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు మనల్ని విగ్రహారాధనకు, దేవుని తప్ప ఎవరిని పూజించినా కానీ అది విగ్రహారాధన. మనల్ని ఆత్మీయ వ్యభిచారంలోకి ఎందుకు మనల్ని తీసుకెళ్తున్నాడంటే, ఆత్మీయ వ్యభిచారము అంటే ఈ విగ్రహారాధన అంటే తన్ను తాను హెచ్చించుకోవడము. తరువాత సైతాను అంటే లూసిఫర్ ఒకప్పుడు దేవుని దగ్గర చేసిన ఏదైతే పాపం ఉందో, అవిధేయత అనే పాపము, తనను తాను హెచ్చించుకోవాలి, దేవుని వలె తను దేవుని కంటే హెచ్చైన స్థానంలో తను వెళ్ళాలని ఆశపడినప్పుడు లూసిఫర్ను అక్కడి నుంచి తరిమేసినప్పుడు అదే దేవుడు ఇంకొక కుమారుడైన యేసయ్యని
ఎందుకు ఆరాధించమని మనకు చెప్తాడు? ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ లూసిఫర్ గాడు ఇంకా తన సమయాన్ని పెంచుకోవడానికి కోసం ఆయన లూసిఫర్ గాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. అయితే మనం ఎవరం? ఇంకా మనం బానిసలుగా ఉన్నామా? యేసయ్య వచ్చిన దాన్ని మనం గౌరవం, యేసయ్యను చెప్పిన దాన్ని చేయలేకపోతున్నామా? యేసయ్యను మించడానికి మనం ప్రయత్నం చేయలేకపోతున్నామా? అది అంటే నువ్వంటే యేసయ్యను మించాలి అని యేసయ్య చెప్పినప్పుడు యేసయ్యను మించాలంటే నువ్వు ఆ దిశలో వెళ్తున్నావా? లేదా ఇంకా బానిసత్వంలోకి వెళ్ళి ఇంకా ఆదరణ కోరుకొని ఇంకా నీకు ఎవరో ఇవ్వాలి, నాకేదో కావాలి, నాకేదో రావాలి అనే స్థితిలో ఉన్నావా? దేవుడు ఇచ్చిన పరిపూర్ణతలోకి దేవుడు ఏవైతే నీకు ఇచ్చిన ఈవులు నీకు తెలిసి ఉన్నప్పటికీ ఆత్మవరాలు అయితేనేమి, నీ యొక్క ఆ ప్రసన్నత అయితేనేమి, ఆ పరవశం అయితేనేమి, అది ఇంకా నువ్వు పొందుకోలేక ఇంకా కొరతలో ఉన్నావా? సర్వసమృద్ధి నీలో లేదా? ఉండదు. ఎందుకంటే సర్వసమృద్ధి ఎవరిలో ఉంటుందంటే యేసయ్యను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ యేసయ్యను వెంబడిస్తూ దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళకే సర్వసమృద్ధి ఉంటుంది. సర్వసమృద్ధి అంటే ఏంటి? ఎక్కువ క్యాష్ ఉండడమో, ఎక్కువ ధనం ఉండడం, ఎక్కువ ఆస్తిపాస్తు ఉండడం కాదు. నీ యొక్క ఈ భూలోక జీవితమే కాకుండా ఈ జీవితం అయినప్పటికీ కూడా నువ్వు ఒక గొప్ప ప్రదేశానికి దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నావు. దేవునితో నువ్వు కలిసి నడవబోతున్నావు. దేవునితో కలిసి నువ్వు ఆనందించబోతున్నావు. అండ్ ఇక్కడ నీకేమేం కావాలో అవన్నీ నీకు దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని పని చేసేటప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా జీతం ఇస్తాడు. ఆయన అంటాడు, నువ్వు రేపటి గురించి వరి కాదు, ఏ బట్టలు వేసుకోవాలా దాని గురించి నీ వరి కాదు, ఏం తినాలా దాని గురించి నీ వరి కాదు. ఆకాశ పక్షులను చూడండి, అవేమైనా విత్తుతున్నాయా? అవేమైనా కోస్తున్నాయా? అవేమైనా దాచుకుంటున్నాయా గానుగలలో? మరి వాటికి కొరత లేనప్పుడు నువ్వు ఎందుకు నీ గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు? అంటే నీ యొక్క తండ్రి దేవుడు నిన్ను నమ్మడం లేదా? ఇంకా నువ్వు బానిసవని అనుకుంటున్నావా? నువ్వు బానిసవు అని అనుకుంటే ఖచ్చితంగా అది నీకు కొరత ఉంటుంది. కానీ మనం దేవుని కుమారులము అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, యేసయ్యకు సహోదరులము అని మనం ఎప్పుడైతే ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుంటామో, పరలోక రాజ్యం మర్మాలని ఎప్పుడైతే మత్తయి 13 ఉంటాయి, పరలోక మర్మాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన పరిస్థితే, మనము మంచి నేల అవుతాము. నూరంతలుగా మనము దేవుని కోసం 100 times నూరంతలుగా నీలో విత్తపడిన యేసు అనే ఆ యొక్క దేవుని ఆత్మ నూరంతలుగా, అంటే నువ్వు యేసు కంటే ఇంచుమించు నూరంతలుగా ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో అది దేవునికి మహిమ. ఏ విధంగా మనము యేసయ్య కంటే నూరంతలుగా ఫలిస్తామో, మనము యేసయ్య తెలియని వారి దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైతే యేసు చేసిన త్యాగం, దేవుని ప్రేమను మనం వాళ్ళకి ఎప్పుడైతే అందిస్తామో, ఆ యొక్క అధికారాన్ని కూడా వాళ్ళకి అందించి వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడని స్విచ్ వాళ్ళలో వేస్తామో, ఇలా అందరి మానవాళి మొత్తంలో ఎప్పుడైతే దేవుని యొక్క స్విచ్ వేయబడుతుందో మనము లోకానికి వెలుగు అయినాము, లోకానికి ఉప్పు అయి ఉన్నాము. ఈ ఉప్పు అనేది ఏంటంటే ఆ ఉప్పు ఎప్పుడైతే మనం వేసామో అదంతా ఉప్పుగా తయారవుతుంది. అది వెలుగు చీకటి మీద ప్రకాశించినప్పుడు ఆ చీకటి పారిపోతుంది. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి వెలుగు అయి ఉన్నారు అన్నప్పుడు వెలుగు సంబంధమైనది ఆటోమేటిక్గా హెచ్చింపబడుతుంది. మనల్ని మనం హెచ్చించుకోవాల్సిన అవసరమే లేదు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆల్రెడీ మనకు అన్ని మార్గం అంతా క్లియర్ కట్. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు ఏమనుకుంటామంటే ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు అని యేసు ప్రేమను గురించి మనం పాడుకుంటూ పోతాం. కానీ మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడనే విషయం మనకు కానీ అర్థమైతే, అసలు ఆయన అనుకుంటే దేవుడికి ఉండే పవర్, ఆయన నోటి మాటలో ఉండే ఆ యొక్క ఆ బలం, ఆ యొక్క అథారిటీ అనేది మనకు అర్థం కావడం లేదు. భూమాకాశంలోనే ఎలా సృష్టించాడు? ఇక్కడ సకల మనకు కనపడేటివి మన మనుషులను తప్ప మిగతా వాటిని అందరినీ నోటి మాటతో ఆయన కలుగు చేసి ఉన్నాడు. ఒకవేళ ఆయన రాజ్యం రావాలని ఆయనే అనుకుంటే, నా రాజ్యం వచ్చుడు కాక అంటే క్లోజ్.
కానీ ఆయన ఏమంటున్నాడు, మనం బలపడాలా, మనమే తీసుకురావాలా. మనము వీ షుడ్ నాట్ బి లేజీ క్రిస్టియన్స్. మనం చేయాల్సింది ఏం లేదులే, ఊరికే నమ్ముకుంటే చాలు, యేసయ్య నా కోసం చనిపోయినాడు, నా పాపాల కోసం ఆయన చనిపోయినాడు అని నమ్ముకుంటే వెళ్ళిపోతాం పరలోకానికి అంటే అది లేజీ క్రిస్టియన్స్. అది మనము లేజీగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మనం పని చేయాలి. ఎంతసేపు నోటితోనే నువ్వు కాలం గడిపితే, నీ మనసు దేవునికి దూరంగా ఉంటే దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? దేవునికి నేను ఈ కమ్యూనికేషన్, నా గుండె దడ లబ్ డబ్ అన్నప్పుడు దేవునికి స్తోత్రం. నా ఊపిరి పీల్చుకునేటప్పుడు నీ రాజ్యము వచ్చును గాక, నా ఊపిరి బయటికి వదిలేటప్పుడు నీ చిత్తం జరుగును గాక, నా ఆలోచన ప్రతి ఆలోచనకు ముందు దేవుడు నాలో ఉన్నాడు, ఆలోచన తరువాత దేవుడు నా చుట్టూ ఉన్నాడు. ఇంకా ఇంతకంటే నీకేం కావాలంటే ప్రొటెక్షన్? ఆ దేవుడే దేవుని దూతలతో నీకుతో పరిచర్య చేస్తూ, ఆ దేవుడే దేవుని ఆత్మతో నిన్ను నింపుతూ. చాలామంది అంటారు, ఒక ఇంతకుముందుకు చెప్పాను నేను, ఒక ముస్లిం పిల్లోడు నాతో కారులో వస్తున్నప్పుడు, దేవుడు మనలో ఉన్నాడు అంటే, ఏమండి క్యా బోల్తా జీ, ఉత్తా బడా అల్లాహ్ హమారా అందరు కైసే ఆ సక్తే అంటే, దేవుని ఆత్మ అనంతమైన ఆత్మ, మన ఆత్మ అది కొంత ఆత్మ, మనది ఫైనైట్. దేవుని ఆత్మ అనంతమైన ఆత్మ. మనకు కావాల్సిన దాంట్లో ఆయన నింపుతాడు. మనం నిండి ఉంటాం దేవుని ఆత్మతోటి. యేసు క్రీస్తు కూడా దేవుని ఆత్మలో ఒక చిన్న భాగం. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క దేవుని మర్మాలను మనం ఎప్పుడైతే గమనిస్తామో మన జీవితమే ఆనందదాయకంగా ఉంటుంది. ఈ పాండమిక్, ఈ సోదే, అది వచ్చింది, 1 వేవ్ వచ్చింది, 2 వేవ్ వచ్చింది, ఇవి నీకు అనవసరం. చాలామంది ఈ సమయాన్ని అంతా టీవీలో అది ఎప్పుడు కోవిడ్ ఎక్కడొచ్చింది, ఎంతమంది చనిపోయినారు, అబ్బో అమ్మో చనిపోతున్నారే అని ఎప్పుడైతే నువ్వు ఈ భయం అనే ఆ దురాత్మని నీ లోపలికి తెచ్చుకుంటావో, ఆ భయం అనే దురాత్మ ఎప్పుడైతే వస్తే ఎప్పుడొచ్చింది మనకు భయము? ఆదాము హవ్వలు వాళ్ళు అవిధేయత చేసి వాళ్ళలో ఉన్న దేవుని ఆత్మను కోల్పోయినప్పుడు వాళ్ళకు భయం అనేది వచ్చింది. ఇప్పుడు నీలో దేవుని ఆత్మ ఉంది, నీకు భయం అంటేనే నీకు తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి. మరి నువ్వు దేవుని ఆత్మను కోల్పోవడానికి సైతాను ఏం చేస్తున్నాడు అంటే ఇంకా రకరకాల భయాలు నీకు చూపిస్తున్నాడు. ఈరోజు COVID-19 అనే ఒక భయం చూస్తున్నాడు, 2nd వేవ్ అంటాడు. భయపడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. నువ్వు భయపడకు, అసలు ఆల్రెడీ నీకు యాంటీబాడీస్ వచ్చేస్తుంటాయేమో అని కొంతమంది అంటారు, నీకు ఎప్పుడో వచ్చేసి వెళ్ళిపోయి ఉంటుంది అని కొంతమంది అంటారు. సో ఏ విధంగా అయినా కానీ నీవు భయపడవలసిన పని లేదు. ఎప్పుడైతే నువ్వు ఎంతసేపు ఏం చేయాలో మనము ఏదన్నా ఇట్లాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని మహిమపరచాలి. ఎందుకంటే ఈ అవకాశాలు ఇచ్చిండేది మనకు, మనం పోయి స్వస్థత చేసి దేవుని మహిమను చాటి చెప్పడానికి మనకు వచ్చిన అవకాశం ఇది అలా చూడాలి తప్ప, అమ్మో కోవిడ్ వచ్చేసింది నేను చచ్చిపోతాను, వాడు చనిపోయినాడు కాబట్టి నేను చచ్చిపోతానంటే, వాడంటే ఇంకా వాడు పనికిరాని అంజూరపు చెట్టు, ఫలించని అంజూరపు చెట్టు, వాడు చచ్చిపోతాడు. కానీ నువ్వు కూడా ఫలించని అంజూరపు చెట్టు అయితే నువ్వు కూడా చచ్చిపోతావు. ఫలించడం నేర్చుకో. మరి నువ్వు చావకూడదు అనుకున్నప్పుడు, నువ్వు ఫలించడం నేర్చుకున్నప్పుడు దేవుడు నిన్ను మంచి స్థానంలో ఉంచుతాడు. దేవుని కోసం ఫలించేటప్పుడు నిన్ను దేవుడు కాపాడుకుంటాడు. అంతే కదా. మనం ఎప్పుడు ఎవరిని కాపాడుకోవాలని చూస్తాం? మనం పోయేసి తప్పిపోయిన గొర్రెలు తీసుకొని వచ్చి అక్కడ పరలోకంలో సంతోషం కలిగేటట్టు మనం చేస్తే, అప్పుడు అక్కడ సంతోషం కలిగిస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఇంకా సంతోషంగా ఉంచుతాడు, నేను ఇక్కడ ఇంకా ఎక్కువ రోజులు ఉంచుతాడు. ఇక్కడే మన చాలామంది ఏమనుకుంటారంటే, ఈ భూలోకంలో ఉండడమే అతి సంతోషమైన ఘట్టం, దీని తర్వాత మనము దేవుని దగ్గరికి పోతే కష్టంగా ఉంటుంది అని అనుకోవడం చాలా మూర్ఖత్వం, అతి మూర్ఖత్వం. దేవుని కలిగి ఉంటే నువ్వు బ్రతికున్నా చనిపోయినా, ఇప్పుడు చనిపోకముందు చనిపోయిన తర్వాత కూడా నీ లైఫ్ ఇంకో లెవెల్లో ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ డెత్. ఎప్పుడైతే నువ్వు చావుకు భయపడలేదో నువ్వు వ్యాధికి భయపడవు. ఎప్పుడైతే నువ్వు చావుకు వ్యాధికి భయపడలేదో నువ్వు దేనికి భయపడవు. ఎప్పుడైతే నీలో దేవుడి ఆత్మ ఉంటుందో
అప్పుడు నీకు భయానికి చోటు ఉండదు. నువ్వు దేవుని ఆత్మతో నీ యొక్క స్పిరిట్ నింపుకోనంటే నీకు ఇంకా వేరే దేనిదే కానీ నీకు వేరేది ఏది నింపబడడానికి నీలో నింపబడడానికి నీకు స్కోప్ ఉండదు. సో ఈ యొక్క మాట బలమైన మాట, మనం తెలుసుకోవాల్సిన మాట. ఈరోజు చాలామంది మరి పాస్టర్స్, రెవరెన్స్, బిషప్స్ చాలామంది భయపడి దేవుని ఆత్మను కోల్పోయి వైరస్ తెచ్చుకొని వాళ్ళు ఒక మన దేవుని పిల్లల అనే కమ్యూనిటీకే వాళ్ళు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా తయారైపోతున్నారు. అంటే నీ యొక్క బైబిల్ పరిజ్ఞానము దేవునికి అవసరం లేదు. దేవుడేమి నీకు ఇంట్రెస్ట్ పెట్టి బైబిల్లో ఎన్ని విషయాలు తెలుసు, నీకు ఎన్ని రకాల బోధలు ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఆయన నీకు పరలోకము ఇవ్వడు. నువ్వు పరలోకాలకు వెళ్ళాలంటే నువ్వు చేయాల్సిన పని ఏమి అంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుని మాత్రమే ఆరాధిస్తూ యేసయ్య చెప్పిన కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు బీదవానికి సహాయం చేయడు. నువ్వు బీదవానికి, లేనివానికి కొంచెం అన్నం పెట్టు, ఆకలేసినవానికి అన్నం పెట్టు, లేనివానికి కొంచెం ప్లేస్ ఇవ్వు, వానికి బాగలేని పోయి నువ్వు వానికి స్వస్థత చేయి, దయ్యాలు పట్టిన నుండి చనిపోయే వాళ్ళని లేపడానికి నువ్వు ప్రయత్నం చేయి. తర్వాత నువ్వు తగ్గించుకో, దేవుని హెచ్చించు, హృదయశుద్ధి కలిగి ఉండు, చిన్నపిల్లలుగా మారితేనే కానీ నువ్వు పరలోకానికి రావు. ఇవన్నీ ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు? హృదయశుద్ధి కలిగి ఉండాలి, ఆత్మ విషయమై దీనులు ఉన్నాయి ఉండాలి. నాకు అన్నీ తెలుసు, నాకు మొత్తం అంటే మనకు తెలిసింది ఘోరంత, మనం తెలుసుకోవాల్సింది కొండంత. ఒక పాస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ ఉండే ఒక పాస్టర్ ఇట్లా పెట్టి చెప్తాడు అనమాట. వాట్ ఐ నో, ఇట్లా ఒక సర్కిల్ పెట్టుకొని, ఈ సర్కిల్లో ఉండేది మాత్రమే నాకు తెలిసింది, దీనికి తెలియనిది ఇంకా ఎంతో ఉంది. మనం అన్నీ తెలుసుకోవాల్సిన అవసరంలా. మనం తెలుసుకోవాల్సినది దేవుడు యేసయ్య ద్వారా మనకు చెప్పిన ఆజ్ఞలేంటివి, మనకు చెప్పిన రహస్యాలేంటివి. ఎస్ అంటాడు, నేను మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టవేయడానికి రాలేదు బ్రదర్. మీ యొక్క నీతి పరిసయ్యులు శాస్త్రాలు నీతి కంటే ఎక్కువ ఉంటేనే కానీ మీరు పరలోకానికి చేరరు. పరిసయ్యులు అంటే ఎవరు అనుకున్నారండి? ధర్మశాస్త్ర పండితులు వాళ్ళు. యేసయ్య ఖండించుకుంటూ పోయిందంతా ఎవరంటే వాళ్ళ ధర్మశాస్త్ర పండితులు. అంటే నువ్వు ధర్మశాస్త్ర పండితుడై బైబిల్ కాలేజీలో ఒక 10 సంవత్సరాలు చదివి ఏమేమో చేసి డిగ్రీలు అవన్నీ తెచ్చుకుంటే ఇట్స్ నాట్ వర్త్ ఫర్ గాడ్, ఇట్ ఈస్ వర్త్ ఫర్ గాడ్. ఎప్పుడు అంటే నువ్వు దేవునితో నింపబడి ఆయన చిత్తాన్ని తెలుసుకొని దాన్ని తగినట్టు చేస్తే మిగతావన్నీ బికమ్స్ వర్త్ఫుల్ ఫర్ యూ. ఇట్ విల్ బికమ్ an added benefit for you. Knowledge of literature, knowledge of Bible is not what God wants you to have. అది ఏమైతే నువ్వు దేవుడిచ్చిన ఆజ్ఞలను నెరవేరుస్తున్నావా, నువ్వు ఈ యొక్క ఆజ్ఞలని యేసయ్య అంటాడు అనమాట. ఈ నా ఆజ్ఞలను 5వ అధ్యాయంలో అంటాడు, ఈ నా ఆజ్ఞలని నువ్వు గైకొని వెంబడిస్తూ దాన్ని బోధిస్తే పరలోకంలో అతి గొప్పవాళ్ళలో నువ్వు ఒకటి అవుతావు. నువ్వు అన్నీ తెలుసుకొని నువ్వు ఏది పట్టించుకున్నావు అనుకో అత్యల్పుడు అవుతావు అని ఉంది. అంటే వాట్ ఎవర్ బిబ్లికల్ నాలెడ్జ్ వీ హ్యావ్ ఈజ్ కంప్లీట్లీ యూజ్లెస్. యేసయ్య చెప్పిన ఆజ్ఞలను నువ్వు గైకొని దాన్ని వెంబడిస్తేనే దాన్ని నువ్వు నీ యొక్క జీవితాన్ని సార్థకత చేసుకున్నట్టు అవుతుంది. వెంబడించి ఇంకొకరు చెప్పు, దిస్ గుడ్ న్యూస్. గాస్పల్ అనేది గాడ్ స్పెల్ అని ఓల్డ్ ఇంగ్లీష్ అనమాట. అలా డెరివ్ అయింది అది. గాస్పల్ అనేది సువార్త, మంచి వార్త. ఈ మంచి వార్త ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీలో నివసిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీలో నివసించడానికి యేసయ్యను నీ దగ్గరికి పంపించాడు. ఆ యేసయ్య తన ప్రాణాన్ని అర్పించి తనకిష్టమున్నా లేకున్నా దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం ఎలా, ఈ జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఇక్కడ ఈ భూమి మీకు ఎందుకు వచ్చాము, మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము, వెళ్ళాలంటే మనం ఏం చేయాలా, మన చేతికి ఇచ్చిన పనిని మనం చేయకుండా మీరు నోటితోనే ఎంతకాలంగా అడుగుతారు, కార్యరూపం ఎప్పుడు దాల్స్తారు అనేది యేసయ్య ఈరోజు ఇచ్చిన క్వశ్చన్. ఇంకా ఆ వైరస్ వస్తుందో, ఇంకా ఈ పరిస్థితి వస్తుందని భయపడుతూనే ఉన్నావా? భయపడాల్సిన అవసరం మనకి ఏముంది? దేవుడి కంటే, నీలో ఉన్న దేవుని కంటే
నాలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే బలవంతుడు. అంటే నాలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. బయట ఎవరున్నారు? సైతానుడు ఉన్నాడు. ఆ బయట ఉన్నవాడి కంటే నాలో బలవంతుడు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడతా? మనం వెలుగై ఉన్నాము, చీకటికి ఎందుకు భయపడతాం? మనం వెలుగు అయినప్పుడు చీకటి దగ్గర పోతే చీకటి భయపడాలి మనకు. ఇంకా లూసిఫర్ ఆనందంగా ఉన్నాడు. తనకు ఎన్నో ఆత్మలలో ఎంతో మందిలో హ్యాపీగా నివాసం చేస్తున్నాడు. అది నీకు బాధ్యత లేదా? ఆ మనుషులలోకి వెళ్ళి అక్కడ ఆ లూసిఫర్ తరిమి కొట్టి దేవుడు ఆల్రెడీ నీలో ఉన్నాడు అనే విషయం వాడికి తెలియజేసి ఆ యొక్క ఆవగింజని నువ్వు ఎలాగా ఒక వృక్షంలోగే దేవుని ఆత్మను పెంచుకున్నావో వాళ్ళల్లో కూడా పెంచాల్సిన స్విచ్ వేసి వాళ్ళు కూడా నీలాగే 10 మందికి చెప్పే అర్హతను వాళ్ళు కలిగించి వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని కూడా దేవుని యొక్క వైద్యులుగా, అంటే రోగులను ఆరోగ్యవంతులుగా చేసే వైద్యులుగా చేయవలసిన బాధ్యత నీకు లేదా? కనీసం ఆరోగ్యవంతులుగానే చేయాల్సిన బాధ్యత లేదా? తప్పిపోయిన గొర్రెలను తీసుకురావాల్సిన బాధ్యత నీకు లేదా? సమీప గ్రామాలకు వెళ్ళాల్సిన బాధ్యత నీకు లేదా? ఎంతసేపు నువ్వు కూర్చున్న చోట నువ్వు కూర్చుంటావా? సరే, ఇప్పుడైతే ఏదో గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవో పెట్టింది, ఫైన్. వాళ్ళు పెట్టినప్పుడు మనము అవి పాటించాల్సిందే. ఎందుకంటే నువ్వు యేసయ్య మనము గమనిస్తే ఫస్ట్ మాట మత్తయిలో ఏం చెప్పాడంటే నీతి యావత్తు నెరవేర్చుటకు ఇది తగి ఉన్నది. కాంటెక్స్ట్ వేరే ఉండదు. అక్కడ యోహాను వచ్చి బాప్తిసం నేను ఇవ్వలేను, నేను నీ చెప్పులు పట్టుకునేదానికి కూడా నాకు అర్హత లేదు, నేను నీకు బాధ్యత, నువ్వే నాకు ఇవ్వాలి బాప్తిసం అన్నప్పుడు నీతి యావత్తు మీరు నెరవేర్చాలా అనే ఒక ఆజ్ఞను చెప్పడానికి అక్కడ ఆ మాట అన్నాడు. లేకపోతే నార్మల్స్ కొంచెవై లేదు చేయండి అంటే అయిపోతుంది కదా. కానీ అక్కడ మనము నీతి యావత్తు నెరవేర్చాలంటే యూ ఆల్సో హ్యావ్ టు ఫాలో ఆల్ ద రూల్స్ దట్ గవర్నమెంట్ హ్యాస్ లేడ్ ఫర్ యూ. పాటించాలా? నేను దేవుని బిడ్డను కదా, నేను ఈ లోక రూల్స్ ఫాలో కావాలనే దానికి లేదు. నువ్వు నీతి యావత్తు నువ్వు నెరవేర్చాలా, అది మొట్టమొదటి ఆజ్ఞ. అంటే యేసు చెప్తాడు, నిన్ను వల్ల నీ పూర్వాన్ని ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు. ఇవన్నీ దేవుని అందరికంటే మొదటి స్థానంలో పెట్టు. ఇవి కూడా ఆజ్ఞలే, కానీ మొట్టమొదటి ఆజ్ఞ నీతి యావత్తు నువ్వు సఫలపరచాలి. నీతి నిమిత్తమై నువ్వు హింసింపబడినప్పుడు నువ్వు ఆనందించు, సంతోషించు. ఎవరన్నా అంటారు నీవు హింసింపబడినప్పుడు ఆనంద సంతోషించని? అంటే నువ్వు అక్కడ నువ్వు పరలోకం అనే బ్యాంకులో నువ్వు ధనం దాచుకుంటే ఎవడన్నా వచ్చి నిన్ను నీతి నిమిత్తము నిన్ను హింసించినప్పుడు పరలోకంలో ఈ లోకంలో నువ్వు చేయని తప్పుకు మా నాన్న అంతే, ఆయన చేయని తప్పుకు ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు, ఆయన ఆనందంగా ఉంటున్నాడు. ఎందుకంటే పరలోకంలో ఆయన దాచుకుంటున్నాడు ఆయన ధనాన్ని. చెయ్యని తప్పుకు నువ్వు హింసింపబడినప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంతో ఉండాలి. అది సో దేవుడు ఇచ్చిన ఈ యొక్క బలమైన వాక్యం, బలమైన మాట మిమ్మల్ని చేరాలి. భయపడుటకు నీకు అవసరం లేదు. భయం అనేదే నీకు తెలియదు, నీకు తెలియకుండా ఉండాలి భయం అనేది. అది ఎప్పుడైతుందంటే నీ యొక్క హృదయంలో, నీ యొక్క ఆత్మలో దేవుని ఆత్మను నింపుకోవడం. ఆల్రెడీ దేవుని బీజం వేయబడింది నీలో. యేసయ్య వచ్చిందే అందుకు. నీలో దేవుని యొక్క ఆత్మ బీజాన్ని వేశాడు. ఆ ఆత్మ బీజాన్ని ఫలింపచేసుకో. ఎలాగా అంటే నువ్వు ఆత్మ విషయమే దీనులుగా ఉండు. నాకు అన్నీ తెలుసు, నాకు బైబిల్ మొత్తం తెలుసు, నాకు పౌలు బోధలు తెలుసు, యోహనాన్ బోధలు తెలుసు. ఎవడికి కావాలా పౌలు బోధలు, యోహనాన్ బోధలు? నీకు బైబిల్ తెలిస్తే ఎవడికి కావాలా? అవసరం లేదు. బైబిల్ నువ్వు ఎంత తెలుసు అనేది కాదు కావాల్సింది, నువ్వు ఎంతవరకు నీతి యావత్తు సఫలం చేస్తున్నావు. బైబిల్లో ఉండే నీతి నీవు ఎక్కడ సఫలం చేస్తున్నావు? యేసయ్య చెప్పిన మాటలు ఎలాగ? యేసయ్యను ఎంతవరకు నువ్వు వెంబడిస్తున్నావు? నేను యేసయ్యను వెంబడించడం అనేది చాలా కష్టం. నీ యొక్క సొంత కుటుంబమే నేను ద్వేషిస్తారు, ప్రజలందరూ ద్వేషిస్తారు, నన్ను కూడా ద్వేషిస్తున్నారు చాలామంది. నేను అయినా సంతోషపడతానా? ఎందుకంటే అలా జరుగుతుందని ఆయన ముందుగా చెప్పినప్పుడు దానికి వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అంటే నీవు ఎప్పుడైతే ఎమోషనల్గా వీకో, యూ సీక్ ఎమోషనల్
ఆ యొక్క ఆదరణ నువ్వు పొందుకోవాలని ప్రయత్నం చేస్తావు జనాల నుంచి. నీకు అసలు ఎమోషనల్గా నువ్వు దేవునితో నింపబడినప్పుడు నువ్వు ఎమోషనల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్